ఆ తమ్ము చూసి బాగా ఎక్సైట్ అయ్యారా? ఏంటి అలా అనుకుంటున్నారా? ఎస్, దెర్ ఈస్ ఎ క్లియర్ కట్ అండ్ ఎమోషనల్ రీజన్ బిహైండ్ ఇట్. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఒక సినిమా అనే కంటే కూడా ఎమోషన్ ని, లైఫ్ ని ఆ సినిమా బ్లెండ్ చేసిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా, అంతకు మించి ఇంటెన్సిటీతో ఉంది. ఎక్కడా హడావిడి లేదు. ప్రాపగాండా చేసేయడము, కాంట్రవర్సీలు క్రియేట్ చేసి అంతోటి మనిషిని ట్రోల్ చేసేసారా అంటూ ఫ్యాన్స్ ని పోలరైజ్ చేసి పబ్బం గడుపుకోవాలనే చీప్ ట్రిక్స్ కూడా ఇందులో ఎక్కడా లేవు. అలా ఎందుకన్నానో అర్థమవుతా ఉంది కదా. మరి ఈ లోకేష్ సినిమా స్పెషాలిటీ ఏంటి తెలుసా మీకు? చూసారా? మీలో చూసినా చూడకపోయినా నేను కొన్ని విషయాలు ప్రస్తావిస్తున్నా, చూడండి. అవి చూసిన తర్వాత ఆ సినిమా విషయంలో చూడాలా వద్దా అనే డెసిషన్ మీరే తీసుకుంటారు. ఇది ఏమీ ప్రమోషన్ కాదు, తెలుసు కదా. జస్ట్ ఫీలింగ్స్ ని, ఒపీనియన్ ని షేర్ చేయడం మాత్రమే ఉంటుంది. కీటాక్స్ లో ప్రమోషన్స్ ఉండవు కదా. DC అదేదో ఫ్రాంచైజ్ క్రికెట్ లో టీం పేరు లాగా ఉంది కదా, పెద్దగా హైప్ లేదు, సైలెంట్ గా వచ్చేసింది. చూడబోతేనేమో హీరో ఎవరు? లోకేష్ కనకరాజ్ అంటే అసలు భారీ హై ఎక్స్పెక్టేషన్స్, తీవ్రమైన ఎక్స్పెక్టేషన్స్ తో కూలీ అనే సినిమా తీసి ఆ మధ్యన హర్రే అనిపించాడు కదా డైరెక్టర్ గా. అఫ్ కోర్స్ అంతకుముందు విక్రమ్ ఉండొచ్చు, ఖైజీ లాంటి మాస్టర్ పీసులు చూపించుండొచ్చు, కానీ ఈ మధ్యన ఎక్స్పెక్టేషన్స్ విషయంలో చతికిలు పడ్డాడు కదా. పైగా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అనిరుద్ధ్ కూడా ఎందుకో స్లో డౌన్ అయ్యాడబ్బా ఈ మధ్యన అనుకుంటున్న రోజులు కదా. ఇలాంటి టైంలో వచ్చిన DC ఒక్కసారిగా అడ్రినలిన్ లెవెల్స్ ని పెంచిన తీరు చూస్తే, ఆ ఇంటెన్సిటీ, ఇంపాక్ట్ ని చూపించిన, పోర్ట్రే చేసిన, ప్రొజెక్ట్ చేసిన ఆ విధానం చూస్తే గనక యాక్షన్ సినిమాలంటే అంతగా ఇంట్రెస్ట్ లేని నాలాంటోళ్ళు కూడా కళ్ళప్పగించి చూస్తుండిపోతారు. మీకు తెలుసా, ఈ సినిమా చూస్తున్నంత సేపు నేనైతే ఫోన్ అంకు చూడలేదు. ఈ మధ్యకాలంలో అంతగా ఇంపాక్ట్ చూపించిన మూవీ నాకు గుర్తులేదు. ప్లాట్ అంతా, కథ అంతా ఒక గ్యాంగ్స్టర్ లాంటి పర్సనాలిటీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. స్టోరీ లైన్ అంతా బ్లడీ రెడ్. నేరేషన్ గానీ, స్టోరీ టెల్లింగ్ గానీ, ఆ BGM, ఈ మూడు బ్లెండ్ అయిన తీరు చూస్తే ఏదో ఒక పొయిట్రీ చదువుతున్నట్టు, ఒక లవ్లీ మ్యూజిక్ వింటున్నట్టు ఎంగేజ్ చేస్తూ రోలింగ్ తీసుకుపోతూ ఉంది ముందుకి. వాహ్ అనిపించింది సినిమా. స్పెషాలిటీ ఏంటి DC అనేది మాట్లాడాలంటే 3 విషయాల గురించి ప్రస్తావించి తీరాలి. ఒకటి, క్యారెక్టరైజేషన్. ఇందులో లోకేష్ కనకరాజ్ యాక్టింగ్ లో చూపించిన ఆ డెప్త్ చూస్తే ఇంతకు ముందే యాక్ట్ చేసి ఉండాల్సిందేమో అనిపించింది చాలా మందికి. ఓవర్ యాక్టింగ్ లేదు, ఎక్స్ప్రెషన్స్ కూడా అంత సటిల్ గా ఉండాలా. అందుకోసమేనేమో బహుశా విక్రమ్ లాంటి సినిమాలు అంత గొప్పగా తీసాడు లోకేష్ అనిపిస్తా ఉంటుంది మనకి. ఇక హీరోయిన్ వామికా గబ్బి అయితే హిందీ సినిమాలు చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, ఏదో స్లీజీ క్యారెక్టర్లు, ఎక్స్పోజింగ్ ఉంటాయి వామికా క్యారెక్టరైజేషన్. ఈ మధ్య కాలంలో గత 2 ఏళ్లుగా వచ్చిన సినిమాలు అయితే మరీ అలాగే కనపడతాయి. క్వైట్ ఆపోజిట్ గా యాక్టింగ్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా, అన్నిటికీ మించి ఆమె క్యారెక్టర్ లో ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసిన తీరు చూస్తే నిజంగా స్టన్నింగ్ అనిపించింది. ఈ 2 క్యారెక్టర్లతో పాటు నాకు బాగా నచ్చిన ఒక చిన్న క్యారెక్టర్ ఉంది ఇందులో, హీరో ఫాదర్. ఆ పెద్ద ఆయన చాలా డక్కముక్కిలు తినుంటాడు జీవితంలో. భార్యను పోగొట్టుకుని, కొడుకేమో అరాచకంగా తయారయ్యాడు అనే ఫీలింగ్ లో ఉంటాడు. అట్ ద సేమ్ టైం ఎక్కడ శాపనార్థాలు పెట్టడం గానీ, కడుపు చించుకోవడం గానీ ఉండదు. ఎమోషనల్ గా ఒక కంపోజర్ ఉంటుంది. అన్నిటికీ మించి కష్టం చెక్కిన శిల్పం అంటారు చూసారా, ఆ మనిషి రెస్పాండ్ అయ్యే తీరు అలా ఉంటుంది. డైరెక్టర్ కొత్తవాడైనా కానీ జీవితాన్ని చదివేసినట్టున్నాడు. అందుకోసమే క్యారెక్టరైజేషన్, స్క్రీన్ ప్లే ఇంత ఘాటుగా ఉన్నాయి అనిపించింది నాకు. ఈ ప్రపంచం చాలా పెద్దది. ఈ సినిమాకి డైరెక్టర్ లోకేష్ కాదు కదా, ఆయన హీరో మాత్రమే. అఫ్ కోర్స్ డైరెక్టర్ తో కలిసి స్టోరీ మీద వర్కౌట్ చేసి ఉంటాడు. ఆ ఇంపాక్ట్ మనకి షూర్ గా తెలిసిపోతూ ఉంటుంది. పైగా అండర్లైన్ గా ఇందులో చూపించిన ఎలిమెంట్ కూడా ట్రస్టే. నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. ఇందులో కూడా అంటే ఇందులో చూపించే ట్రస్ట్, విక్రమ్ లో ఉన్నది ట్రస్టే కదా. బిజోయ్ లాంటి పోలీస్ అధికారులు, ఫవాద్ ఫాజిల్ లాంటి క్యారెక్టర్ లో అన్ని వచ్చి విక్రమ్ తో యాడ్ అవడానికి ఒక ట్రస్ట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ కారణం కదా. అంతకు ముందు ఖైదీలో అయితే గనక ఈ ట్రస్ట్ ని, హ్యూమన్ ఎమోషన్స్ ని, పెయిన్ ని, బ్లడీ పాస్ట్ ని ఒక చోటకి తెచ్చిన తీరు నిజంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఖైదీలో. చాలా మంది కల్ట్ సీన్ అని ఇప్పటికి ఇదిగో ఈ బిర్యానీ సీన్ గురించి మాట్లాడుతుంటారు కదా. చూసారా కడుపారా ఎలా తింటున్నాడు కార్తీ? ఎందుకు ఐకానిక్ ఆ సీన్? బిర్యానీ తినే తీరు నచ్చిందా, లేకపోతే పొగలొస్తా ఉందా బిర్యానీ? అది కాదు కదా. చుట్టూ కెయాటిక్ సిచ్యువేషన్ ఉంటుంది. ఒక 50 మందో 60 మందో పోలీస్ అధికారులు బతుకుతారో పోతారో తెలియని సిచ్యువేషన్ లో పడుంటారు ఆ సీన్ లో. అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఢిల్లీ ఇదిగో నీళ్లు తాగుదామని వస్తాడు, మగ్గు తీసుకుని తాగుతా ఉంటే పొగలొస్తున్న బిర్యానీ ఆ డేక్సా కనపడింది కదా పక్కన, పెట్టుకుని తింటాడు. ఆ సీన్ తో డైరెక్టర్ ఏం కన్వే చేశాడు? ప్రపంచం అంతా కొట్టుకుపోతా ఉన్నా గానీ, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గానీ జీవితాన్ని చూసేసినోడు కాబట్టి ఢిల్లీ ముందు
తన ప్రయారిటీ తానే అని అనుకున్నాడు అని చెప్తాడు. ఆ తర్వాత ఇంకో సీన్ ఉంటుంది, లారీ డ్రైవ్ చేస్తే వెళ్తుంటాడు. ఈ మధ్యలో ఆ బిర్యానీ తినడానికి ఆ లారీ డ్రైవ్ చేస్తే వెళ్ళడానికి మధ్యలో బిజోయ్ అనే పోలీస్ క్యారెక్టర్ ఢిల్లీ కూతురు గురించి తెలుసుకుని, ఒకవేళ నీ ప్రాణాలకు ప్రమాదం ఉంటే గనుక నీ కూతురు బాధ్యత నాది అని చెప్తాడు బిజోయ్. చెప్పేసరికి నింపాదిగా బిర్యానీ తిన్న ఢిల్లీ కాస్త బిజోయ్ని కింద కూడా దిగొద్దు అని లుంగి ఎగ్గట్టి ఫైట్ చేస్తాడు. అంటే తన ప్రాణాల కంటే కూడా బిజోయ్ బతకడం ముఖ్యం, ఎందుకు అంటే తన కూతురుని బతికిస్తా అని చెప్పాడు కదా, అందుకోసం అని చాలా సైలెంట్ గా క్యారీ చేస్తుంది ఆ స్టోరీ లైన్. అంటే నమ్మకం. బిజోయ్ ఒక పోలీస్ అధికారి, పోలీసుల వల్ల ఢిల్లీ ఇబ్బంది పడి ఉంటాడు, అయినా సరే కూతురు మీద ఉన్న ఎమోషన్ బిజోయ్ ని ఢిల్లీకి కనెక్ట్ చేస్తుంది కదా, దట్ ఈస్ కాల్డ్ ట్రస్ట్. ఈ డీసీలో కూడా అంతే. ఒక పేద పిల్లోడు చదువు కోసం ఆ గ్యాంగ్స్టర్ తన లైఫ్ ని రిస్క్ చేస్తాడు చాలా సార్లు. ట్రస్ట్. పేద పిల్లోడు చదవాలి, పేద పిల్లోడు కోసం నిలబడాలి అనే ఎమోషన్. లోకేష్ కనకరాజన్ చూసిన తర్వాత ఎవరైనా సరే ఒక మాట అని తీరాల్సిందే. ఆ మాటని హీరోయిన్ వామికా గబ్బి అనేసారు. I'm a big fan of director Lokesh. ఇప్పటి వరకు లోకేష్ తన ఫేవరెట్ డైరెక్టర్ అన్నారు, ఆ తర్వాత ఏమంటారు చూడండి. I'm a big fan of actor Lokesh. ఇప్పుడు తన ఫేవరెట్ హీరో, ఫేవరెట్ యాక్టర్ అంటూ ఉన్నారు కదా. ఎస్, వామికాకే కాదు, సినిమా చూసిన వాళ్ళకి ఎవరికైనా ఇదే ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో ఒక సీన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. హీరోయిన్ ని రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత పులికాట్ అని ఇదిగో ఈ సరస్సును చూపిస్తాడు, ఇది ఇలా నడుస్తా ఉంది చూసారా ఆమె. ఈ సీన్ లో వామిక యాక్టింగ్ చూస్తే ఈ సినిమా ఎంత మాస్టర్ క్లాసో అర్థమవుతుంది. సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఎమోషన్స్, డైలాగులు ఏముండవు. ఇంత చెప్పిన తర్వాత అనిరుద్ధ్ మాట ఎక్కడొచ్చింది ఇప్పటి వరకు? రాలేదుగా. అసలు తెర మీద హీరో లోకేష్ అయితే సినిమాని మొత్తం హర్క్యులెస్ లాగా భుజాన పెట్టుకుని నిలబెట్టింది అనిరుద్ధే. బీజిఎం కి తెర మీద వస్తున్న సీన్ కి సంబంధమే లేదబ్బా. చాలా సార్లు, కొన్నిసార్లు క్లాసిక్ కొట్టాడు, కొన్నిసార్లు ఏదో సౌత్ అమెరికన్ మ్యూజిక్, సాంబా మ్యూజిక్ ఏదో అంటారే అలాంటివి వినపడుతున్నట్టుగా ఉంటుంది. ఇంకోసారి ఏమో ఏవో ఇంగ్లీష్ ఆల్బమ్స్ వింటున్నట్టుగా అనిపిస్తుంది, జోగుతున్నట్టు ఊగుతున్నట్టు అదో రకమైన ఆ మైమ్ ఉంటది కదా గొంతులో, అలాంటి బీజిఎం ఏదో వస్తూ ఉంటుంది. పెద్దగా అర్థమవుతున్నట్టు ఉండదు కానీ ఎలక్ట్రిఫైయింగ్ అంటారే అలాంటి ఎలక్ట్రిఫైయింగ్ ఫీలింగ్ ని చూపించాడు అనిరుద్ధ్. ఊపేసాడు అంటారు కదా, అలాగా ఊపేసింది నిజంగానే బీజిఎం. అందుకోసమే డీసీ ఇప్పుడు రిపీటెడ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తా ఉంది అక్రాస్ సదరన్ స్టేట్స్, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు. తెలుసా మీకు? ఇంత చెప్పిన తర్వాత ఫ్యాన్స్ ని పోలరైజ్ చేయడం అన్నా కదా, ఆ మాట మాట్లాడుకోవాలి కదా. ఈ లోకేష్ కనకరాజ్ దెబ్బకి ఇంకో ఫ్యామిలీ కనకరాజ్ గట్టిగానే దెబ్బతిన్నట్టున్నాడు. అందుకోసమే ఏదో రకంగా ఫ్యాన్స్ ని పోలరైజ్ చేసేందుకు పెద్ద ఆయన్ని ఎవరో ట్రోల్ చేసేశారు అని కొందరు కాంట్రవర్సీ రైట్ చేస్తా ఉంటే అది ట్రోలింగ్ కాదు, ఇమిటేషన్ అంటూ ఒక చీప్ సిల్లీ పబ్లిసిటీని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. తెలుగు సినిమాలంటే జనాన్ని అక్కడే ఉంచుతారు కదా, కులాల వారీగానో ఫ్యానిజం వారీగానో అలా పోలరైజ్ చేసి 4 టికెట్లు తెగితే పబ్బం గడుపుకుని జేబు నింపుకుని పోతారు. అట్లాంటి సినిమాలతో పోలిస్తే డీసీ అనేది ఒక ఎవరెస్ట్ లా కనపడుతుంది. పైగా పబ్లిసిటీ కూడా ఎక్కడా పెద్దగా లేదు చూడండి. ఎందుకంటే ఒకసారి సినిమాని బయటకు వదిలితే కథే తీసుకుపోద్ది, కంటెంట్ నిలబెడుతుంది అని లోకేష్ నమ్మినట్టున్నాడు. పైగా బ్యానర్ కూడా సన్ పిక్చర్స్ కదా, అందుకని చిన్న చిన్న విషయాలకు పెద్దగా టెంప్ట్ అయినట్లేరు. కానీ ఒక్కటి మాత్రం నిజమబ్బా, కూలీ విషయంలో లోకేష్ ఫంబుల్ అయ్యాడు అని ఎవరైనా అనుకుని ఉంటే గనక అలాంటి ఒపీనియన్ ని తుడిచిపెట్టేసి లోకేష్ ఈజ్ హియర్ టు కాంకర్ అనే ఇంప్రెషన్ ని ఈ డీసీ క్రియేట్ చేసింది. డీసీ అంటే హీరో హీరోయిన్ల పేర్లు సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుందిలే, అది కూడా రివీల్ చేయడం ఎందుకు ఇప్పుడు. మీరు సినిమా ఆల్రెడీ చూసింటే గనక ఒపీనియన్ షేర్ చేయండి. నేను చెప్పిన విషయాల్లో ఏ టాపిక్ తో ఏ పాయింట్ తో కనెక్ట్ అయినా కానీ మాట్లాడతాం. ఇది ఎందుకంటే నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ ని ఒక దగ్గరికి ఎలా తీసుకురావచ్చు, ట్రస్ట్ అనేది జీవితంలో అయినా సినిమాలో స్టోరీ టెల్లింగ్ లో అయినా ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అనే విషయం మాట్లాడుకోవచ్చు మనం కదా.